బోటింగ్ చేద్దామని డిసైడ్ అయినాము. ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ చూపిస్తారు. ఇవన్నీ చేయడానికి 6000 అంట. ఇక్కడ కనిపిస్తున్న బోట్లో తీసుకెళ్తారు. 4 hours జర్నీ ఉంటుంది. లైట్ హౌస్, డాల్ఫిన్ పాయింట్, ఓల్డ్ లైట్ హౌస్, ఈ 2 మౌంటైన్స్ మధ్యలోకి వెళ్ళిపోతుందంట. సీగల్ బర్డ్, బోట్ హౌస్, ఇవన్నీ కూడా చూపిస్తారు. సో బోట్ ఎక్కిన తర్వాత మిగతా వీడియో కంటిన్యూ చేద్దాం. మా బోట్ అయితే వచ్చేసింది. Take the next left onto Tarkarli Road. సో అవర్ బోట్ రైడ్ హ్యాస్ జస్ట్ స్టార్టెడ్. మేము లైఫ్ జాకెట్లు వేసుకున్నాం. సుమా, సియాన్, నేను కూడా వేసుకున్నా. సో ఇది పోయిన కొద్దీ మీకు చూపిస్తూ ఉంటాం అసలు ఏంది బోట్ రైడింగ్ సంగతి. మాతో పాటు ఇంకో బోట్ కూడా స్టార్ట్ అయింది. సో శ్రీధర్ ఇందాక మీకు బోర్డు చూపించాడు కదా, అందులో చాలా లొకేషన్స్ చూపించారు ఏమేమి కవర్ అవుతాయో దీంట్లో. సో డాల్ఫిన్స్ని ఒక 2 రాక్స్ మధ్య నుంచి తీసుకెళ్లేది ఉంది. లైట్ హౌస్ పక్క నుంచి తీసుకెళ్తారు. ఇంకా ఇక్కడ నుంచి అన్ని బీచెస్ కూడా అన్ని చూపించేస్తారు అనమాట. సో ఈ హోల్ ప్యాకేజ్కి 6000 అని చెప్పారు స్టార్టింగ్లో. బార్గెయిన్ చేస్తే ఇప్పుడు 5కి ఒప్పుకున్నారు. సో మా 3 members కోసము సునామీ ఐలాండ్ కూడా ఉంది, అది కూడా కవర్ చేస్తారనమాట దీంట్లో. సో పోవడానికి ఒక 2 hours, రావడానికి ఒక 2 hours, 1 hour బ్రేక్ ఏమో ఇస్తా అని చెప్పారు. సో ఇవన్నీ కవర్ అవుతాయి అనమాట. అందుకని ఇంకా హోల్ డే దీనికే వెళ్ళిపోతుంది. బట్ స్టిల్ ఫైన్. సియాన్ రిక్వెస్ట్ అనమాట, బోటింగ్కి వెళ్దాము అని అన్నాడు. సో ఆయన బర్త్డే రోజు ఆయన విష్ జస్ట్ బోటింగ్ అడిగిండు. సో అందుకనే బోటింగ్లో ఎక్కువ టైం స్పెండ్ చేయడానికని ఆ హోల్ ప్యాకేజ్కి ఓకే అనుకొని ఇంకా స్టార్ట్ అయిపోయినాం. సో బోటింగ్ అయితే మస్ట్. ఇట్లాంటి ప్లేసెస్కి వస్తే గినా మనం అన్నీ వెళ్ళి ఇండివిజువల్గా వెళ్ళి చూడాలి అంటే గినా కొంచెం టైం పడుతుంది మనకి. వెళ్ళాలి, పార్కింగ్ చేయాలి, కొన్ని ఏమో యాక్సెస్ ఉంటాయి, కొన్ని యాక్సెస్ ఉండవు. సో మనం బోటింగ్ ఒక్కసారి మొత్తం ఈ ప్యాకేజ్ టైప్ ఏదైనా తీసుకుంటే అన్నీ వెళ్ళి కవర్ చేసుకోవచ్చు, అన్నీ చూడవచ్చు. ఇందాక శ్రీధర్ చూపించాడు కదా హౌస్ బోట్. ఆ హౌస్ బోట్లో 2 rooms ఉన్నాయి. ఒక రూమ్కి 1500 ఛార్జ్ చేస్తారంట. 2 times ట్రిప్స్ ఉంటాయి. ఇది మొత్తం ఇక్కడ బోటింగ్ అంతా అందులోనే అనమాట. ఇంకా మొత్తం హౌస్ అనమాట. ఒక రూమ్, మంచి ఫెసిలిటీ, ఫ్రిడ్జ్ కూడా ఉంది, బయట నుంచి కనిపించింది నాకు. 2 సార్లు ట్రిప్పులు మొత్తం చూపిస్తారంట. బోటింగ్ అంతా అందులోనే అవుతుంది, కానీ 1500 ఒక రూమ్కి. ఆ బోట్స్ అన్నీ కనిపిస్తున్నాయి కదా, అది మొత్తం సునామీ ఐలాండ్ అనమాట. సో మనం వెళ్తాము అక్కడికి ఇప్పుడు కొద్దిసేపట్లో. నేను ఇట్లా తిప్పి అక్కడికే తీసుకెళ్తాడు. అక్కడ వాటర్ స్పోర్ట్స్ బాగానే ఉంటాయి అండ్ కొంచెం మనకి స్నాక్స్, ఫుడ్ కూడా దొరుకుతుంది అక్కడ. ఇది మెయిన్. అంటే మేము చూసిన అన్ని వీడియోస్లో నాకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఆ టెంపుల్ అయితే కంపల్సరీ కనిపించింది. ఫైనల్లీ ఈ టెంపుల్ దగ్గరకు వచ్చినాను నేను. ఇప్పుడు మీరు చూసేది క్రొకడైల్ మౌంటైన్. దీన్ని క్రొకడైల్ మౌంటైన్ అని ఎందుకంటారంటే మీరు చూడొచ్చు ఆ మూతి అదంతా కూడా క్రొకడైల్ షేప్లో ఉంటుంది. సో ఈ మౌంటైన్ని అందుకని క్రొకడైల్ మౌంటైన్ అంటారు. ఓకే, ఇప్పుడు సముద్రం లోపలికి వచ్చినాము. డీప్ తెలుస్తుంది. ఈయన చెప్తాడు ఇంకా 2 rivers కలిసి ఉన్నాయి, ఏదో సంగం అని ఒక పాయింట్ చూపిస్తారు. చాలా డీప్ ఉంది, తెలుస్తుంది. సగం బోట్ మునిగి ఉందల్లా. సో మనం ఇప్పుడు ఉంటుంది, తిరుగుతుంది అరేబియన్ సీ అనమాట. ఇది అదంతా దేబాగే, అక్కడ ఉందంతా ఆ ప్లేస్ అంతా. డీప్ సీలో వెళ్తున్నాం మనము, సముద్రం మధ్య నుంచి. ప్రశాంతంగా ఉంది. ఈ పైన వేసిన నెట్ కూడా గ్రీన్ ఉంది కదా, దీనికి కూడా అంతా వాటర్ పోసారు కనుక ఎండ ఏం కొట్టట్లేదు మాకు, హాయిగానే ఉన్నాము లోపల.
వస్తే అయితే ఇవి ట్రై చేయండి. ఈ ప్యాకేజెస్ 1500 ప్యాకేజ్ది కూడా ఉంది, టోటల్ 6000 హోల్ ప్యాకేజ్ ఉంది. ఇక 6000 తీసుకున్నాం అనుకో అంతే, ఇంకా అంతకుమించి ఇక్కడ చూడడానికి ఇంకేం లేదనమాట. అదే లాస్ట్ ప్యాకేజ్. 1500 అంటే ఇక చూపించారు ఎక్కడ వరకు 1500 ఏమేమి కవర్ అవుతాయి అని. కానీ అలా లైట్ హౌస్ కవర్ అవ్వట్లేదు, ఒక 2 రాక్స్ మధ్య నుంచి తీసుకెళ్తారనమాట. అవన్నీ ఏం కవర్ అవ్వట్లేవు. చూడండి మామూలుగా ఉన్నాయి సముద్రం అసలు. మొత్తము మూవ్ అవుతుంది, స్వింగ్ అవుతూ ఉంది. సియాన్ కొంచెం భయపడుతుండు, డాడీ మునిగిపోతుంది బోటు ఇదవుతుంది అని. ఇంతసేపు జర్నీ చేయడం బోట్లో నాకు కూడా ఫస్ట్ టైం. ఏదో కొద్దిసేపు మా అంటే మ్యాక్స్ 1 అవర్లో తిరిగి వస్తాం, కానీ ఈరోజు కొంచెం ఎక్కువనే ఉంది. ఇప్పుడు అవునా డాల్ఫిన్ వ్యూ పాయింట్ సో చూస్తున్నాము. నేనైతే చూస్తాను కానీ అదే టైంకి రికార్డ్ చేయలేకపోయినాను. అక్కడ మీకు కనిపిస్తుందో లేదో, కొంచెం కనిపిస్తుంది అదిగో. సో ఇప్పుడు ఫస్ట్ లైట్ హౌస్ కాదు, ఈ రాక్స్ మధ్య నుంచి వెళ్తాము. కనిపిస్తున్నాయి అక్కడ రాక్స్. అక్కడ నుంచి ఆ 2 రాక్స్, ఒక పెద్ద రాక్ ఉంటుంది, ఒకటి చిన్న రాక్ ఉంటుంది. దగ్గరికి వెళ్తే ఇంకా క్లియర్గా మనకు కనిపిస్తుంది. అక్కడ వేరే రాక్ ఉంది కానీ అది కాదు మనం వెళ్ళేది ఇది. సో నేను చేసే అడ్వెంచర్ ఇదేనమాట. ఇప్పుడు చూద్దాము, ఇంకా దగ్గరికి వెళ్ళిన తర్వాత క్లియర్గా కనిపిస్తుంది. సో చూడొచ్చు మనం కొంచెం బాగానే రాక్స్కి దగ్గరకు వచ్చేసినాము. సో కొంచెం కొంచెంలో నేను చూపిస్తున్నాను, డిస్టెన్స్ మనం కవర్ అవుతున్నా కొద్దీ. అదే ఫుల్ భయం అనిపిస్తుంది, ఒక్కొక్కసారి మునిగిపోతుందా ఏంది అని అనిపిస్తుంది. సో ఎవరికైనా సిక్నెస్ ఉంటే కన్నా ఇట్లాంటివి కూడా పడకపోతే కన్నా వామిటింగ్ అయ్యే ఛాన్స్ ఉంది. మాకైతే ప్రస్తుతానికి ఏం లేవు, అంతా ఆల్ ఫైన్. కానీ జస్ట్ ఈ మూమెంట్కి భయం అనిపిస్తుంది, ఏమైనా పడుతుందన్న ఆ ఫీలింగ్ తప్ప ఇంకా వామిటింగ్ అట్లాంటివి అయితే ఏం లేవు. సో వీఆర్ స్ట్రాంగ్ అన్నమాట. సో రాక్స్ అయితే బాగానే ఉన్నాయి మధ్యలో అన్నీ. ఈ పెద్ద పెద్ద మౌంటైన్స్ టైప్ ఉండొచ్చు, కాకపోతే ఇక ఈ వర్షాలకి వాటర్ లెవెల్ పెరిగి సునామీలు అవి ఇవి వచ్చేసరికి ఈ కొండలు కూడా కాస్త కొంచెం డీప్గా సీ లోపల వెళ్ళిపోతూ ఉంటాయి. ఇక మిగిలిన పైన మనకి ఇట్లాంటి బ్యూటిఫుల్ వ్యూతోనే వదిలేసిపోతాయి. ఇవన్నీ రాక్స్ చూడడానికి ఇక్కడ పక్కకు అనిపిస్తుంది కానీ జర్నీ మాత్రం మామూలుగా లేదు. పోతున్నా కొద్ది పోతూనే ఉన్నాము. సో బాగున్నాయి రాక్స్ అయితే, ఇంకా అక్కడికే వెళ్తాం దగ్గరికి. ఇదే కొత్త లైట్ హౌస్. సో ఇది యాక్చువల్గా అయితే న్యూ లైట్ హౌస్. ఆ 2 రాక్స్ అన్నాను చూడండి, ఈ కనిపించే నేను పాయింట్ చేస్తున్న ఫింగర్ ఉంది కదా, అదే ఓల్డ్ లైట్ హౌస్ అన్నమాట. సో పైన గ్రీన్ కలర్ది కనిపిస్తుందా, సేమ్ మాలానే బోటుకి పైన ఉంది. బోట్ వెళ్తుంది ఇప్పుడు అక్కడి నుంచి. సో ఇప్పుడు వెళ్తున్నాం మనము 2 రాక్స్ మధ్య నుంచి. చూడండి, ఇట్లాంటి సాహసాలు నేను ఎప్పుడు చేయలేదు నా లైఫ్లో, ఇదే ఫస్ట్. ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ లైఫ్ లాంగ్ ఉండిపోతాయి. అండ్ స్పెషల్లీ ఒక డే అనుకొని మేము పెట్టుకొని ఇట్లాంటివి చేస్తున్నాము. సియాన్ బర్త్డే రోజు చూడొచ్చు, ఈ రాక్స్ పక్కకే ఉన్నాయి. ఈ బోట్ ఏం చిన్నది లేదు, బాగానే ఉంది. ఇప్పుడు ఇక వీళ్ళకంటే అలవాటే కనుక ఎవ్రీడే మనకు కొంచెం పెద్ద విచిత్రం అనిపిస్తుంది ఎట్లా వెళ్తాము అని. ఎందుకంటే కింద కూడా రాక్స్ ఉంటాయి, ఈ మౌంటైన్స్ కదా, కింద కూడా రాక్స్ ఉంటాయి చూడొచ్చు. సుధా ఫోటో అంటున్నాడు. సో ఇప్పుడు ఈ రాక్స్ మధ్య నుంచి వెళ్తున్నాం మనము. చూడొచ్చు, ఇక్కడ ఒక రాక్, ఇదొక రాక్. సో ఈ రాక్స్ మధ్య నుంచి వెళ్తున్నాం. సో ఇదే పాత లైట్ హౌస్. మనం అదిగోండి ఇందులోకించే వచ్చినాము.
ఈ దగ్గర నుంచి. ఇక్కడ ఒక రాక్, అక్కడ ఒక రాక్. సో ఇక్కడ కూడా వేరే రాక్స్ ఉన్నాయి. అదే కొత్త లైట్ హౌస్. వచ్చేసినాం మనం పక్కన నుంచి. నాకు తెలిసి ఇంకా ఇంతకంటే ఎక్కువ పక్కన నుంచి రాలేము. సో నాకు తెలిసి ఉంటారు లైట్ హౌస్లో ఎవరో ఒకళ్ళు ఉండాలి సిగ్నల్స్ ఇవ్వడానికి. సో ఇంత పక్క నుంచి చూడడం అంటే నాకే చాలా ఫస్ట్ టైము. ఈ ఎక్స్పీరియన్స్ బాగుంది. ఇద్దరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇంట్లో ఉండి పనిచేస్తారంట. వాళ్ళు గ్రేట్ అండ్ చాలా లక్కీ. రిస్కీ కూడా అనిపిస్తుంది. చూడండి బాటిల్స్ కూడా వేసారు ఇందులో. తాగి ఇట్లాంటివన్నీ పనులు చేస్తే ఇవి కూడా పాడైపోతాయి. సియాన్ ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది. సో ఈ రాక్ ఉంది కదా, ఇది సర్జిరావ్ పత్తర్ అంట. అండ్ మళ్ళీ అక్కడ వెళ్తే ల్యాండ్ కనిపిస్తుంది కదా, అది కూడా ఏదో బీచ్ అన్నాడు. ఏంటది బోగియా బీచా సంథింగ్ ఏదో బీచ్ చెప్పారు. సో ఈ బీచ్కి కూడా ఎవరేం లేరు, ఖాళీగా ఉంది ఆ బీచ్ కూడా. సో అక్కడ కనిపిస్తుంది కదా నేను చెయ్యి పాయింట్ చేసిన దగ్గర, అక్కడ సచిన్ టెండూల్కర్ ఇక్కడ వచ్చినప్పుడు స్టే చేసిందంట. సో ఇదంతా బోగియా బీచ్ అంటారు. చాలా అంటే చాలా జర్నీ చేసినాం ఇందులో. సియాన్కి ఇంకేం అర్థమైతలేదు. ఏదో ఒక గంట సేపు అనుకున్నాడు. కొద్దిసేపు వరకు అసలు భయపడ్డాడు చాలా. ఇప్పుడు కొంచెం ఆయనకు కూడా అలవాటు అయిపోయింది, సైలెంట్ అయ్యాడు. చూడండి ఇదే సునామీ ఐలాండ్. ఇప్పుడు వాటర్ ఉంది, ఇందులోనే దిగుతారు. ఇదే వాటర్ స్పోర్ట్స్ ఇక్కడ. సో చూడవచ్చు మనుషులంతా వాటర్ లోపల ఉన్నారు. కింద ల్యాండ్ ఉంది. ఇక ఒక్కొక్కసారి మనకి ల్యాండ్ కనిపిస్తుంది, ఒక్కొక్కసారి కనిపించదు. ఇదే సునామీ ఐలాండ్. సియాంతం కష్టము, మేమైతే దిగాము. ఎందుకంటే దీనికి మేమేం ప్రిపేర్ అయ్యి కూడా రాలేదు, జస్ట్ చూసి వెళ్ళిపోతాము. ఇక్కడ ఫుడ్ ఆప్షన్ కూడా ఉంది, బట్ మేమేం తీసుకోవట్లేదు. ఇప్పుడు మేము డైరెక్ట్ వెళ్ళి అనుకున్న ప్లేస్లో తినేస్తాము. నివతి బీచ్ ఇది. సో ఇక్కడనే చూడండి మొత్తము మౌంటైన్స్ ఇక్కడ. సో ఇది గోల్డెన్ రాక్. నేను ఒక వీడియోలో చూసినాను, ఈ గోల్డెన్ రాక్ పైన ఈవినింగ్ సన్ రైజ్ ఉన్నప్పుడు, అంటే మంచిగా లైటింగ్ ఉన్నప్పుడు ఈ రాక్ మొత్తం ఇట్లా గోల్డెన్ లాగా కనిపిస్తుంది. ఆ పైనుంచి అంటే స్పెషల్లీ ఈ డ్రోన్ షాట్ తీసుకుంటే క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ నుంచి కూడా మీకు కనిపిస్తుందో లేదో కానీ ఈ రాక్ అయితే కొంచెం ఎల్లోయిషే ఉంది. సో ఇక్కడ ఈ వైట్ అన్నీ చూస్తున్నారు కదా, దీన్ని షీలో పక్షి అంటారంట. సో ఇది ల్యాండ్ పైన కూర్చోదంట, వాటర్లోనే ఉంటాయంట ఇవి. చూడండి బాగానే ఉన్నాయి, చాలా కూర్చున్నాయి మొత్తము. ఇదంతా కూడా బ్యాక్ వాటర్స్. ఇది వెళ్ళి సముద్రంలో కలుస్తుంది. సో మొత్తం 120 కిలోమీటర్స్ ఉంది బ్యాక్ వాటర్స్ అంతా. ఇది ఒక కైండ్ ఆఫ్ బోట్ హౌసే ఉంది. ఇందులో కూడా వెరైటీస్ ఉన్నాయి. ఇక ఒక్కొక్క దానికి ఎంత ఛార్జ్ ఉంటుందో తెలీదు. సో అందులో కూడా కెపాసిటీస్ ఉన్నాయి. ఇదేదో కైండ్ ఆఫ్ రెస్టారెంట్ లాగా కూడా ఉంది, మధ్యలో ఏదో డైనింగ్ లాగా. అదే ఇవి 4 కనిపిస్తున్నాయి విండోస్. సో 4 రూమ్స్ ఉండొచ్చు. మిడిల్లో ఒకటి లాబీ లాగా, అంటే గ్యాదరింగ్కి ఒకటి ఉంది. ఇక్కడ ఈ ఎంటీడీసీ ఇక్కడ వాళ్ళదనమాట, ఈ స్కూబా డైవింగ్ అని చెప్పిన కదా, ఇక్కడ వాళ్ళది. ఇది కూడా ఒకటి ఉంది, ఇందులో కూడా వెళ్ళొచ్చు ఈ వైట్ దాంట్లో. అండ్ ఇంకోటి అది ఉంది కదా, నేను వెళ్ళే అప్పుడు మనం స్టార్టింగ్లో చూసినాం. ఇది ఇంకా ప్రాపర్ బోట్ హౌస్ అన్నట్టు. ఓన్లీ 2 రూమ్స్ ఉన్నాయి. నాకు బయట నుంచే ఫ్రిడ్జ్ కనిపించింది. సో ఇది సూపర్ ఉంది. 1500 1 రూమ్. ఇందులో కూర్చొని మనము ఇంకా వెళ్ళొచ్చు అనమాట.
ఇక ఇది మొత్తం ప్రొటెక్టెడ్, మీరు గ్లాస్లకేంచి అంతా చూస్తారు. సో ఇక మనకి ఎండ గిండ ఏం ఉండదు. ఇక చూడండి దగ్గర నుంచి. ఇది బోట్ హౌస్ సూపర్ ఉంది, మహాలక్ష్మి. సో ఇవన్నీ మాకు తెలీదు. సో నెక్స్ట్ టైం వస్తే కానీ ఇట్లాంటివి కూడా ట్రై చేస్తాము. అయిపోయింది, ఇంకా మనము వచ్చేసినాము స్పాట్. మేమైతే ఎక్కడి నుంచి అయితే ఎక్కి వచ్చినాము. సో ఇది తార్కాలి బీచ్ సైడ్ అన్నమాట. బ్యాక్ సైడ్ ఈ బోట్స్ అన్నీ ఉంటాయి. సో ఇదే అనమాట మా హోల్ బోట్ ట్రిప్. ఇంకా ఇక్కడ నుంచి డైరెక్ట్ మేము ఇంకా లంచ్కి వెళ్ళిపోతాము. సో 4 hours జర్నీ. ఇట్లాంటి ప్యాకేజీలు తీసుకుంటే ఇక ముందే వాష్రూమ్కి వెళ్ళండి, ఎందుకంటే ఇక్కడ మనకి ఎక్కడ అట్లాంటివి యాక్సెస్లు ఉండవు. ఒక 1 hour సునామీ బీచ్ దగ్గర ఆపుతారు ఫుడ్ తినేయడానికి, అంతే. ఇక మొత్తం బోట్లోనే ఉంటాము. మా జర్నీ ఇక 3 గంటలన్నర అయ్యింది. మీరు చూస్తే ఇక్కడ కారు కనిపిస్తుంది మాది. సో మేము పార్క్ చేసిన ప్లేస్కి వచ్చేసినాం. దిస్ ఇస్ ద కార్. సో మొత్తం ఒక అప్రాక్సిమేట్ 4 hours అయింది అడ్వెంచర్. సో వీఆర్ గెటింగ్ బ్యాక్ ఇన్ టు ద కార్. ఇంకా లంచ్ చేయలేదు, ఇప్పుడు టైం 4 అవుతుంది. ఇంకా లంచ్ చేసుకొని ఈవినింగ్ ప్లాన్ ఏంటో చూడాలి. సో దట్ వాజ్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్.